ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభువైన యేసయ్య మనందరికీ తోడుగా ఉండి ఆయనే ఆశీర్వదిస్తూ దీవిస్తూ కాపాడుచున్న గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుచునంటే, కుమారుడా కుమార్తె, నేను వచ్చే దినములో అపవాది సాతాను అనేక విధాలుగా మీ మధ్యలో వ్యక్తిగా ఉండి మిమ్మల్ని మోసము చేయాలని, అవమానపరచాలని, నిందల పాలు చేయాలని వాడు ఉంటున్నాడు. కాబట్టి మీరు జ్ఞానము కలిగిన ఉపదేశాన్ని అనేక జనులకు అందించమన్నట్టుగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టి వాగ్దానము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అపవాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకునెను, భక్తి వినులను గద్దించువానికి అవమానము కలుగును. అపవాసులకు బుద్ధి చెప్పువాడు తనకు నింద తెచ్చుకున్నాను, భక్తి వినులకు బుద్ధి చెప్పువాడు తనకు అది అవమానము కలుగు చేసుకునేను. అవమానం అంట ఎవరికి? భక్తి వీళ్ళకు. ఎందుకంటే భక్తి వినులు దేవుని వాక్యం వారు వినరు, గమనించరు గనక దేవుని బిడ్డలుగా మనుషులకు కనిపిస్తారే కానీ వారి దగ్గర దేవుని యొక్క మాటలు చెప్తే భక్తులకు అది చాలా గేలిగా ఉంటుంది, అవమానం చేసేవారుగా ఉంటున్నారు. అందుకే ప్రభు నేర్పిస్తున్నాడు, జ్ఞానం కలిగి దేవుని వాక్యాన్ని మీరు మరి ఎవరి దగ్గర ఎవరికి ఏది అందచేస్తే అది ఎలా ఉంటుందంటే, జ్ఞానము కలిగిన బిడ్డలకు ఒకవేళ నా వర్తమానం, నా బోధన, నా ఉపదేశము మీరు అందించటం వలన వారు జ్ఞాన అభివృద్ధి పొందుదురు. వారు జ్ఞాన అభివృద్ధి పొంది దేవుని నామాన్ని ఘనపరుస్తారు, దేవునికి ప్రేమైన బిడ్డలుగా మారిపోతారని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. అందుకనే కదా జ్ఞానం లేని అమాయకుల దగ్గర నా విత్తనములు విదులట వలన అది వ్యర్థము. ఎందరో నన్ను ప్రేమిస్తున్నారు, ఎందరో స్తుతిస్తున్నారు, వారందరూ నా పిల్లలు కాదన్నది. ఎందుకంటే వారు భక్తి వీరులు కనుకనే ఆయనే వాక్యములు చెప్పేసినాడు. వారందరూ వాళ్ళ పిల్లలు కాదు. ఎవరు జ్ఞానం కలిగిన వారు, ఎవరు దేవుని ఉపదేశం అంగీకరించేవారు, దేవుని చిత్తములో నడిచేవారని దేవుని యొక్క జ్ఞానముతో బోధన చేసినప్పుడు వారు వారి కుటుంబములో దేవుని తట్టు తిరగగలరు. వారి హృదయము దేవుని తట్టు తిప్పి ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించే బిడ్డలుగా మార్చబడతారు. కానీ అజ్ఞానుల దగ్గర నా విత్తనములు విత్తుట వలన ఫలించలేదు. అది నీరు కట్టిన తోట వల్ల ఉండాలంటే నువ్వు తోటలో అన్ని చుట్టూ కట్టలు వేసి నీరు దానికి నింపాలి. కట్టలు కట్టి నీరు వేయాలంటే నువ్వు దేవుని దగ్గరనే మొరపెట్టాలి. అది దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సాధ్యము గనక ఆయనే అలాంటి వారిని మార్చగలడు. కాబట్టి నీ పని ఏంటంటే నీవు రహస్యమైన నీ యొక్క మరి గృహంలో చేరుకొని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు వారిని ఆయన తట్టు మరి మూర్ఖులు కానీ, నిందలు మోపేవారు కానీ, ఇంకా అంతేవిధంగా అవమానపరిచే వారిని కానీ ఆయనే మార్చుకుంటాడు. కాబట్టి నువ్వు యథార్థంగా ఏది కూడా నువ్వు బోధిస్తే నిన్ను అవమానపరుస్తారు. అది అవినీతి పరులు గనక అవినీతిగానే మాట్లాడతారు. కాబట్టి నీతిమంతుడైన దేవుడే వారితో మాట్లాడాలి. వారిని మనసు మార్చాలంటే ఆయన చేతిలో ఉన్నది కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, జ్ఞానము కలిగి ఆయన నామములో మనందరము కూడా ఆయన చిత్తములో ఉన్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన జ్ఞానం కలిగిన బిడ్డలు ఆయన స్తుతిస్తారు, ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. ఆయనే వారిని వాడుకుంటారు. ఆయన కాడి మోయటానికి వారు సిద్ధపడి ముందుకు వస్తారు. వీరెవరంటే జ్ఞానము కలిగినట్టి దేవుని యొక్క పిల్లలు. దేవునికి స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, నైనా జ్ఞానము కలిగి నా బోధన బోధించినప్పుడు జ్ఞానము గల బిడ్డ అది అంగీకరించి ఆయన నామముని ఘనపరిచి ఆయన నామకు ప్రియ బిడ్డగా జీవిస్తాడు. ఆయనకే ఘనత మహిమ కలిగినట్టు జీవిస్తూ అతను కూడా దేవుని ఆత్మతో పరిశుద్ధ ఆత్మ పొందుకొని అభివృద్ధి పొందుతాడని దేవుని వాక్యమే సెలవిచ్చినది కదా. మరి ఎవరెత్తరైతే మీరు ఆ మాటలు మాట్లాడి ఆయన నామను ఘనపరచాలనో దేవుని దగ్గర జ్ఞానము కొరతగా ఉంటే జ్ఞానం అడగమని చెప్పినాడు.
జ్ఞానం అడిగి దేవుని ప్రార్థించి అనేక జనులకు మీరు వెలుగుగా ఉండాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.